హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ బోండా సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ టీ టైంలో అయినా తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బోండాలు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చేయడం కూడా చాలా సింపుల్. అలాగే దీనికి కాంబినేషన్గా పెసరపప్పుతో ఒక హెల్దీ సూప్ చేస్తారండి. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా సూప్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు మొత్తం కూడా ఉంచేయండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. అల్లాన్ని కూడా అదే విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి ఒక 2 పెద్ద టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3 విజిల్స్ తర్వాత మనకి పప్పు ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించుకొని పప్పు గుత్తితో కానీ లేదంటే ఈ విధంగా చెప్పగంటతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 పెద్ద గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. అలాగే పులుపుకి తగ్గట్టుగా నిమ్మరసాన్ని పిండుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయని మొత్తాన్ని కూడా పిండేశానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి, చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పోపు వేసుకుందామండి. నేను ఇక్కడ ఆల్రెడీ పోపు పెట్టాను. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టాను. ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా సూప్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సూప్ రెడీ అయిపోయింది. మీకు ఇది ఇందులోకే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బోండాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బోండాలు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చేయడం కూడా చాలా సింపుల్. అందులోని ఇవి మైదా పిండితో చేసిన బోండాలు కావండి, మినపగుళ్ళతో చేసిన బోండాలు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఒక 4 గంటల పాటు ఈ మినపగుళ్ళని నాననివ్వాలండి. నానిన తర్వాత ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఈ గుళ్ళని మనం గ్రైండర్లో వేసుకోవాలి. మీరు కావాలి అంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు గ్రైండర్లో వేస్తున్నాను. ముందుగా నీళ్ళేమి పోయకుండా మినపగుళ్ళని మాత్రమే వేసుకోండి. అవసరమైతే కొంచెంగా వాటర్ని చల్లుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందే వాటర్ ఎక్కువ పోసామనుకోండి పిండి లూజ్ అవుతుంది, ఆయిల్ బాగా పీలుస్తుందండి. అందువల్ల కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో వేసేటట్టయితే అందులోకి ఒక ఐస్ క్యూబ్ని కానీ లేదంటే చల్లటి నీళ్ళని కానీ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పిండి మీరు గ్రైండర్లో రుబ్బితే ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి. చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇలా గ్రైండ్ అయిన పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూస్తున్నారు కదండి, పిండి మనకి కొంచెం గట్టిగా సాఫ్ట్గా ఈ విధంగా ఉండాలన్నమాట.
మీరు కావాలి అంటే ముందు రోజు నైటే ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది మీకు 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పిండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం బోండాలు వేసే ముందు కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, దీంట్లోకి ఒక గుప్పెడంతా ఫ్రెష్గా ఉండే కొత్తిమీరను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా, బోండాలు వేయడానికి వీలుగా. ఇదే పిండితో మీరు వడలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా బోండాల్లాగా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకొని బోండాలు సరిగా రావండి. బాండికి ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. వేసిన వెంటనే వీటిని కదిలించకూడదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాలని పైన ఈ విధంగా తిప్పుతూ కనుక మీరు ఫ్రై చేశారనుకోండి, ఇలా ఎర్రగా కలర్ వస్తాయండి. ఇలా అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బోండాల్లాగా వేసుకొని తీసుకోవాలండి. మీరు కావాలి అంటే ఇదే పిండితో వడలు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. బోండాలు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు సూప్తో కనుక మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ బోండా సూప్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.